ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఆత్మాభిషేకం ఎందుకు అనే అంశమును గురించి మనము మాట్లాడుకుందాం. లూకా సువార్త 4:18 మీరు చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకం ఎందుకు అని చెప్పేసి అంటే, బీదలకు సువార్త ప్రకటించుటకును, అర్థమవుతుందా, నలిగిన వారిని బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు, గ్రొడ్డి వారికి చూపు కనుగ చేయుటకు, హితవచనము ప్రకటించుటకు ప్రభు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు. ఆత్మాభిషేకం చేత నింపుతాడు. ఆ ఆత్మాభిషేకం చేత నింపబడిన వారు ఏం చేయాలి అనంటే, బీదలకు సువార్త ప్రకటించాలి. బీదలు అనగా ఎవరయ్యా అంటే, దరిద్రులు. అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు పొందక దరిద్రపు స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని వాగ్దానాలను గ్రహింపక ఆశీర్వాదము పొందని వారు, వీళ్ళెవరయ్యా అంటే దరిద్రులు అనగా బీదలు. ఈ బీదలకి మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. చాలా మంది సువార్త ప్రకటించటంలా లేని వార్తలను ప్రకటిస్తున్నారు. ఈ లేని వార్తలు ప్రకటించటానికి చాలా మంది ముందుకు వస్తున్నారు, కానీ స్వార్థ ప్రకటించడానికి మాత్రం ఎవ్వరూ నడుము కట్టుకొని ముందుకు రాలేకపోతున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, దరిద్రులు, ఆత్మీయ స్థితిలో దరిద్రంగా బ్రతుకుతున్న వాళ్ళకి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. నలిగిన హృదయము గల వారిని మనము దృఢపరచాలి. అర్థమవుతుందా? వాక్యం సెలవిస్తుంది 2 రకాల సువార్తలు మనం చేయొచ్చట. ఎన్ని రకాల సువార్తలు? 2 రకాలుగా. ఒకటి విడుదల సువార్త, రెండవది మహిమా సువార్త. ఈ 2 రకాల సువార్తలను మనము ప్రకటించవచ్చు. విడుదల సువార్త ద్వారా పాపములు, శాపములు, వ్యాధి, బంధకముల నుండి మనము విడిపించబడుతుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, ఈ విడుదల సువార్త ద్వారా 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన ఇశ్రాయేలు విడిపించబడ్డారు ఈ విడుదల సువార్త ద్వారా. తర్వాత చూడండి, మహిమా సువార్త ద్వారా ప్రతి ఒక్క మనిషిని క్రీస్తు స్వారూప్యములోకి తీసుకొని రావటం, ఇది మహిమా సువార్త. ఈ 2 రకాల సువార్తలు మనము ప్రకటించడానికి ప్రభువు మనల్ని తన ఆత్మాభిషేకము చేత నింపాడు. ఆత్మాభిషేకం ఎందుకయ్యానంటే 2 రకాల సువార్తలను మనము చెయ్యాలి. మొదటిది విడుదల సువార్త, రెండవది మహిమా సువార్త. విడుదల సువార్త ద్వారా 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన ఇశ్రాయేలు విడిపించబడ్డారు. రెండవది మహిమా సువార్త ద్వారా క్రీస్తు స్వారూప్యములోకి రూపాంతరం చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 సువార్తలను మనము ప్రకటించే వారిగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము గనుక మనము ప్రతి ఒక్కరము ఆయన ఆత్మాభిషేకము చేత నింపబడి, అర్థమవుతుందా, ఆయన ఆత్మాభిషేకం చేత నింపబడి పరిశుద్ధ ఆత్మను పొందుకొని మనము ఆత్మాభిషేకం చేత నింపబడి ప్రభులో ముందుకు కొనసాగుదుముగాక. ఆయన నామకే మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. ఆమేన్.